నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, డబ్బు చాలా మందికి అవసరం. కొంతమందికి చాలా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి అవసరమైన సిట్యుయేషన్స్‌లో డబ్బు మనకి రావాలి అన్నప్పుడు ఎలాంటి పూజలు చేస్తే మంచిది? దానికి ఏమైనా పద్ధతులు ఉంటాయా? కొంచెం వివరించండి గురువుగారు. తప్పకుండా అమ్మా. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. డబ్బు ఎవరికి అవసరం ఉండదు? అందరికీ అవసరం. అందరికీ అవసరం. ఆ లక్ష్మీదేవి అందరికీ అవసరం. ఆ సరస్వతి అందరికీ అవసరం. ఆ ఒక కాళీ శక్తి అందరికీ అవసరం. అదే విధానంగా కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి కూడా చాలా అందరికీ అవసరం. ఎప్పుడైనా భోక్తం లేకపోతే మనిషి జీవించలేడు. అవును. ఆయన శక్తిగా ఉండాలంటే అన్నపూర్ణేశ్వరి ఉండాలి. చదువు రాకపోతే సంపాదన రాదు. దేనికి దానికి రిలేటివ్ ఉంటుంది. పోనీ అన్నింటికి కూడాను మించింది ఆయన స్థిరంగా నిలబడాలంటే శక్తి ఉండాలి. అది దుర్గ కావచ్చు, కాళీ కావచ్చు. ఇంత మాదిరి ఒక కైంగర్యం దేవి ఆరాధన చేయటం వల్ల మనిషి విశేషమైనటువంటి ఒక ఫలితం. అకస్మాత్తుగా ధనప్రాప్తి ఎలా వస్తుంది? వస్తుంది. ఈ రోజుల్లో కూడా తెప్పించుకోవచ్చు. బీరువా నిండగా మారిపోతుంది. ఎలా గురువుగారు? ఎలా ఆటోమేటిక్గా మారుతుంది. కానీ దానికంటూ కొంచెం సాధన ఉంది. సాధన. అది వచ్చేసి మనం చేసే వంటిది నల్ల పసుపుతో చేయవలసినటువంటి ఒక కైంగర్యం. ఆ! నల్ల పసుపు, నల్ల వాయిల ఆకు. హుహు. ఏంటమ్మా? నల్ల పసుపు, నల్ల వాయిల ఆకు. ఆకు. ఈ రెండుతో అకస్మాత్తుగా ధన ప్రాప్తిని ఇంట్లోకి కురిపిస్తుంది. ఎలా కురిపిస్తుంది అంటే చాలా అద్భుతంగా కురిపిస్తుంది. ఆ నల్ల పసుపుని మీరు టెస్టింగ్ చేయాలి వింటే ఒక 200 పేజీ బుక్ తీసుకోండి. హ్మ్. ఆ 200 పేజీ బుక్కు అట్ట తీసినాక పైన ఒక గీత గీయండి. హుహు. అడుగులో వరకు కూడాను ఆ 200 గీత మరకలు పడతాయి. హ్మ్. హ్మ్. ప్రింట్ కార్బన్ పేపర్ ఎలా పడుతుందో అవును. అవును. మీకు ఇక్కడ కార్బన్ పేపర్ ఉంటుందో అదే. అదే. ఆ ఒక పసుపుని గీత పడుతుంది. హుహు. అకస్మాత్తుగా ఓహ్! ప్యూరిటీ. ఓకే. నల్లవాయలు ఆకు కొమ్మ మీరు మంచి పచ్చని గోమాత పాలు తీసుకురండి. ఒక గ్లాసులో ఇత్తడి గ్లాసులో పెట్టండి. దాని పుల్లతో కాస్త అలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసి తీసేయండి. హ్మ్. జీడి గింజగా ఆ పాలు మారిపోతుంది. హ్మ్. రంగు కలర్ సరే. అంటే ఇది ఒరిజినల్ అని. దీనికి అతీతమైనటువంటి ఒక శక్తి ఆవిష్కరణమై ఉంటుంది. ఇది ఎక్కువ శాతం భయంకరమైనటువంటి అడవి ప్రాంతాల్లో ఉండటం. దీని చుట్టూ కోబ్రాలు ఉంటాయి. పెద్ద పెద్ద కోబ్రాస్ విషపాములు కక్కి ఉంటాయి. దానికి కావలిగా ఉంటాయి. ఆ విషపాములు ఏంటంటే దానికి రక్షణగా ఉంటుంది. అక్కడ దాని దగ్గరికి ఎవరు పోరు. దానిపైన మణిలు పెడుతుంటాయి. నాగమణులు, నాగ వజ్రాలు, నాగ శరీరాలు, మరి అనేక రకమైనటువంటి సంభవాలు కూడాను ఆ చెట్ల దగ్గరే వాళ్ళకి సంభవాలు కూడా జరుగుతుంటాయి. అక్కడే వాళ్ళకి 100 వయసు అయిపోయినా కూడా మానవ జన్మం ఎత్తేవంటి ఒక యోగం కూడాను నాగకన్యకు, నాగపురుషులకు ఉంటుంది. లభిస్తుంది. అది నల్ల పసుపుకు, నల్లవాయులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఇది ఇంద్రుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. అది ఒకానొక సందర్భంలో ఒక కన్యకు, దేవకన్యకు భూమండంలో ఉండిపోయినప్పుడు ఈ 2 చెట్లకు నువ్వు వ్రతమాచరించి మన స్వర్గానికి రామని చెప్పి ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఆ ఇంద్రుడు సృష్టించినటువంటి కైంగర్యం. అప్పుడు ఆ దేవకన్య పైకి వెళ్ళేటప్పుడు ఇది భూలోకవాసులకు కూడా పనిచేయాలి. దీనికి వేరేవాడు ఎవరు కొట్టుకోకుండా నాగరాజు కానీ, నాగేంద్రుడు కానీ, వాసుకి కానీ, వారి వంశీకులు కానీ దీనికి కావలి కాయాలని చెప్పేసి సర్పబంధన చేసి వెళ్ళింది. కాబట్టి అప్పుడప్పుడున్న అవి బయటికి పోయినప్పుడు అవి దొరుకుతూ ఉంటాయి. తీసుకొచ్చి అది అమ్ముతాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని ఆన్లైన్స్ కూడా వస్తున్నాయి. సో అది పసుపు రంగు బట్టలో పెట్టుకొని నల్ల పసుపు, నల్లవైలాకు మరియు అదే విధానంగా లక్ష్మీ గవ్వలు, దాంట్లో అత్తరు, పన్నీరు, జావాదు ఈ ద్రవ్యాలు వేసి ఒక మంత్రం ఇచ్చిస్తాను. ఆ మంత్రం ద్వారా మీరు వేసుకొని దాని 3 మూడులు వేసి మీ క్యాష్ బాక్స్లో బీరువాలో పెట్టండి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అంటే ఏదో భూమి నుంచి పైనుంచి రావు. మీకు రావాల్సిన వంటి
బాకీ డబ్బులు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఆస్తులు డబ్బులు కావచ్చు, మీరు అమ్ముకోలేనటువంటి ఆస్తులు ఏదంటే అమ్ముకోవడానికి అకస్మాత్తుగా కస్టమర్స్ రావచ్చు, కోర్టులో ఆగిపోయినటువంటి డబ్బులు రిలీజ్ అయిపోవచ్చు. విత్ ఇన్ 41 days 100% పరమ సత్యంగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా కఠోరంగా మీరు చేయండి, మీకు అద్భుతమైన ధర్మ వర్షం కురుస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.